హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అండి. చాలామందికి ఫేవరెట్ స్వీట్ రెసిపీ వచ్చేసి ఈ బ్రెడ్ హల్వానే ఉంటుంది. కాబట్టి మన ఇంట్లోనే ఈ బ్రెడ్ హల్వాని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. ఈ బ్రెడ్ హల్వాని మనం తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా 7 నుంచి 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. చూడండి, నేను ఒక హాఫ్ ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ని తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మనం ఇంట్లో వాళ్ళ కోసమే చేస్తున్నాం కాబట్టి ఈ బ్రెడ్ స్లైసెస్కి సైడ్స్కి ఉన్నటువంటి బ్రౌన్ పార్ట్ని తీయాల్సిన అవసరం లేదండి. ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి. ఈ బ్రెడ్ హల్వాలో డ్రై ఫ్రూట్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుందండి హల్వా అనేది. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా జీడిపప్పు పలుకుల్ని వేసి వేయించుతున్నాను. డ్రై ఫ్రూట్స్కి కొలత ఏమీ ఉండదండి. మనకి ఎంత ఇష్టమైతే అంత ఎక్కువగా వేసుకోవచ్చు. కాబట్టి మీ ఇష్టానికి సరిపడా వేసుకోండి. వీటిని ఇప్పుడు దూరగా వేయించుకుందాము 1-2 నిమిషాల పాటు. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించుకుందాము. ఎండు ద్రాక్ష అనేవి త్వరగా వేగిపోతాయి కాబట్టి చివర్లో వేసుకోవాలండి. ఇవి కొంచెం మనకి బాల్స్ లాగా తయారవుతాయి కదా, అలా వచ్చిన వెంటనే మనం తీసేసుకోవాలండి పక్కన ప్లేట్లోకి, లేకపోతే మాడిపోతాయి. నేనైతే జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష మాత్రమే వేసానండి. మీకు ఇష్టమైతే బాదం పలుకులు లేదా పిస్తా పలుకులైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టిన తర్వాత ఇదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలండి. బ్రెడ్ పీసెస్ని వేయించుకోవాలి కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత వెంటనే మనం ఈ బ్రెడ్ పీసెస్ని వేసేసుకొని బాగా వేయించుకుందాము. కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకుందామండి. లో ఫ్లేమ్లో అయినా పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అన్ని వైపులా కూడా ఈ బ్రెడ్ పీసెస్ అనేవి బాగా దూరగా వేగాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. మామూలుగా అయితే స్వీట్ షాప్స్లో నెయ్యిలో వేయించుతారండి వీటిని డీప్ ఫ్రై లాగా. మనకి ఇంట్లో అంత నెయ్యి ఉండదు కాబట్టి నేను తక్కువ నెయ్యితోనే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఒక 3-4 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత చూస్తే ఇవి దూరగా వేగిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము షుగర్ సిరప్ని తయారు చేసుకుందామండి. మీరు కనుక ఫస్ట్ టైం ఈ బ్రెడ్ హల్వాని తయారు చేస్తున్నట్లయితే తక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో నేను 1 కప్పు వాటర్ని వేస్తున్నాను. అలాగే 1 కప్పు షుగర్ కూడా వేసుకోవాలి. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. మనం తీసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్కి తగ్గట్టుగా మనం షుగర్ వాటర్ అనేది వేసుకోవాలండి. నేను హాఫ్ ప్యాకెట్ బ్రెడ్తో చేస్తున్నాను కాబట్టి తక్కువ షుగర్ వేస్తున్నాను. ఈ షుగర్ సిరప్ని మనము 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 7-8 నిమిషాల తర్వాత చూద్దాము ఈ షుగర్ సిరప్ ఏ విధంగా తయారైందనేది. మనం వేళ్ళతో చెక్ చేసినట్లయితే వేళ్ళ 2 మధ్య కొంచెం గమ్ములాగా తయారవుతుందండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా కుక్ చేయొద్దండి. ఈ విధంగా వచ్చిన వెంటనే మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని ఒకసారి కలయబెట్టుకుందాము. ఎక్కువసేపు కలయబెట్టొద్దండి. ఈ ముక్కలన్నీ కూడా విరిగిపోయి పేస్ట్ లాగా తయారైపోతుంది, అంత బాగుండదు. కాబట్టి ఇలా పైన ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా బాగా పీల్చుకునే విధంగా మనము ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయండి, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టొద్దండి. లో ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత చూద్దామండి. బ్రెడ్ పీసెస్ అనేవి షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని మెత్తగా తయారైపోయాయి. మరి ఎక్కువగా కలయబెట్టొద్దండి. ఒకసారి ఈ విధంగా కలయబెట్టుకొని కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి 1 చిటికెడు వేసుకోండి. ఈ యాలకుల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒకవేళ ఇది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు ఇలానే కుక్ చేసుకుందాము. 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ షుగర్ సిరప్ అంతా కూడా బ్రెడ్ పీసెస్ అనేవి బాగా పీల్చుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసిందండి. కాబట్టి ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలయబెట్టుకుందాము. హల్వా రెడీ అయిపోయింది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకుందాము. స్వీట్ షాప్స్లో అయితే కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం ఫుడ్ కలర్ అనేది కూడా వాడతారండి. నేనైతే ఇంట్లోనే కాబట్టి ఏమీ వాడలేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి స్నాక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.